హరే కృష్ణ. అందరికీ వెల్కమ్. ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో 10వ అధ్యాయం నుంచి 40-41వ శ్లోకాన్ని ఈరోజు మనం చూద్దాం. సో ముందుగా ఒకసారి ఇస్కాన్ శేషాద్రిపురం మందిరాన్ని దర్శనం చేసుకొని ఆ తర్వాత మనం శ్లోకాల్లోకి వెళ్దాం. जय जगन्नाथ, जय बलदेव, जय सुभद्रा माई की, सुदर्शन भगवान की जय, पंचतत्व की जय, चैतन्य निताय की जय, वामन देव की जय, परशुराम भगवान की जय, श्रील प्रभुपाद की जय, गुरुदेव की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। సో అధ్యాయము భగవద్ విభూతి 10వ అధ్యాయం చిట్ట చివరి సెక్షన్కి వచ్చేసాము. శ్రీకృష్ణ భగవంతుడు తన యొక్క విభూతుల మొత్తాన్ని కూడా తెలియజేశారు. సో చివరిగా 3 శ్లోకాల్లో తను ఏం మాట్లాడుతున్నారో అందులో మన 2 శ్లోకాలు ఈరోజు మనము చూద్దాం. 40వ శ్లోకం. నాతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తుద్దేశతః ప్రోక్తో విభూతిర్విస్తరో మయా. నాతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తుద్దేశతః ప్రోక్తో విభూతిర్విస్తరో మయా. ఓ శత్రుంజయుడా, నా దివ్య విభూతులకు అంతమనున్నది లేదు. నేను నీకు తెలిపినదంతయు నా అనంత విభూతుల యొక్క సూచన మాత్రమే. ఓ శత్రుంజయుడా, నా దివ్య విభూతులకు అంతమనున్నది లేదు. నేను నీకు తెలిపినదంతయు నా అనంత విభూతుల యొక్క సూచన మాత్రమే. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమధూర్జితమేవ వాం తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమధూర్జితమేవ వాం తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. సంపన్నములను, సుందరములను, వైభవోపేతములను అగు సమస్త సృష్టి విస్తారములు నా తేజోంశము నుండి ఉద్భవించినవిగా తెలుసుకొనుము. సంపన్నములను, సుందరములను, వైభవోపేతములను అగు సమస్త సృష్టి విస్తారములు నా తేజోంశము నుండి ఉద్భవించినవిగా తెలుసుకొనుము. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చివరిగా భగవంతుడికి సంబంధించిన విభూతులన్నీ చెప్పిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు కంక్లూడ్ చేస్తున్నారు. కంక్లూడ్ చేస్తూ 2 విషయాలని తెలియజేశారు. మొదటిది, ఏవైతే విభూతులు అనేటువంటివి నేను చెప్పానో అంతటితోటి ముగిసిపోలేదు. నా విభూతులు అనేటువంటి దానికి అంతం అనేటువంటిదే లేదు. నా విభూతులు అనేటువంటి వాడికి అంతం అనేటువంటిదే లేదు. ఏవైతే విభూతులు నేను ఇప్పుడు తెలియచేశానో నీకు, అవి కేవలం కొన్ని సూచనగా మాత్రమే తెలియచేశాను. ఆ తరువాత ఇంకొక విషయాన్ని తెలియచేశారు. ఏదైతే మనం చూస్తున్నటువంటిది ఉందో, గొప్పతనం ఎందులో అయితే కనిపిస్తుందో, అంటే అతి సంపన్నంగా, అతి వైభవోపేతంగా, సుందరంగా ఏదైనా సరే మనకి కనిపిస్తే అవన్నీ కూడా భగవంతుడి యొక్క అంశ మాత్రమే. భగవంతుడి యొక్క అంశ మాత్రంగానే అవి ఉద్భవించాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అయితే మనం అందరం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. అసలు ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు ఈ విభూతులన్నింటినీ కూడా మనకు తెలియజేస్తున్నారు? కృష్ణుడు విభూతులన్నీ తెలియజేయకపోతే ఏమైంది? అర్జునుడు అడిగారు, ఏవో కొన్ని, నువ్వు ఏ విధంగా సమస్త సృష్టిలో వ్యాపించి ఉన్నావు
ఏ విధంగా నేను సమస్త సృష్టిలో నేను నిన్ను తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని అర్జునుడు తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. అందుకని శ్రీకృష్ణ భగవానుడు తెలియచేస్తున్నారు. యాక్చువల్‌గా మనం అందరం కూడా కృష్ణ చైతన్యంలో ఉన్నాము అని అనుకుంటున్నాం. యాక్చువల్‌గా శ్రీకృష్ణ భగవానుడు 10వ అధ్యాయాన్ని తెలియచేసిన తర్వాత మనందరి యొక్క కృష్ణ చైతన్య మీనింగ్, కృష్ణ చైతన్యంలో ఉన్నాము అనేటువంటి మీనింగ్ మారిపోతుంది. ఎలా అంటే కృష్ణ చైతన్యంలో ఉండడము అనంటే మనం అందరం ఏమనుకుంటున్నామంటే కేవలం మార్నింగే లెగిసి, స్నానం చేసి, జపం చేసి, ఒక భగవద్గీత క్లాస్ చెప్తారు. అది వినేసి మనం ఆఫీస్‌కి వెళ్ళిపోయి, మన పనులు మనం చేసేసుకొని, మళ్ళీ సాయంత్రానికి వచ్చేస్తాం. మళ్ళీ ఒక భాగవతం క్లాస్ చెప్తారు. మళ్ళీ ఆ భాగవతం క్లాస్ వినేద్దాం. రాత్రికి పడుకుందాం. లేదంటే మధ్యలో ఇంకేమైనా 1, 6 ఎక్స్‌ట్రా పనులుంటాయేమో ఆధ్యాత్మికమైనటువంటివి. మేబీ చేస్తే విగ్రహారాధన చేయొచ్చు. ఇంతటితోటి కృష్ణ చైతన్యంలో ఉన్నట్లా? ఇంతటితోటి మనం అందరం కృష్ణ చైతన్యంలో ఉన్నట్లా? మనందరం కృష్ణ చైతన్యంలో ఉన్నట్లు కాదు. ఇది కేవలం మనం కృష్ణ చైతన్యంలో ఉండడం కోసం చేస్తున్నటువంటి సాధన. కృష్ణ చైతన్యంలో ఉండడం కోసం చేస్తున్నటువంటి సాధన. మరి మనం అందరం కృష్ణ చైతన్యంలో ఉండాలి అనంటే, మనందరినీ స్థిరంగా కృష్ణ చైతన్యంలో ఉంచాలి అనంటే, మనం ఎక్కడ ఏది చూసినా భగవంతుడి విభూతిగా చూడగలగాలి. మనం సమస్త సృష్టిలో మనం చూస్తున్నటువంటి ప్రతిదీ కూడా కృష్ణుడి సంబంధంలో చూడగలగాలి. యాక్చువల్‌గా మనందరికీ అనేక రకాలైనటువంటి ఆకర్షణలు ఉన్నాయి. కొంతమంది కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలకి ఆకర్షిస్తారు. కొంతమంది తన భర్తకి ఆకర్షితులవుతారు. కొంతమంది తన పుత్రులకి ఆకర్షితులవుతారు. కొంతమంది ప్రత్యేకమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి ఆకర్షితులవుతారు. లేదు అనంటే ఒక మూవీ యాక్టర్‌కి ఆకర్షితులవుతారు. మూవీ హీరోకి ఆకర్షితులవుతారు. లేదు అనంటే ఒక స్పోర్ట్స్ పర్సన్‌కి ఆకర్షితులవుతారు. ఎందుకు మనం అందరం వాళ్ళని ఆకర్షిస్తాము? ఎందుకంటే వాళ్ళలో ఒక ప్రత్యేకమైనటువంటి టాలెంట్ ఉంది. అంటే మన ఆకర్షణ ఆ వ్యక్తుల వరకే ఆగిపోయిందనుకోండి, మనం కర్మబంధనాల్లోకి ఎళ్ళిపోతాం. మనము ఒక ప్రత్యేకమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తిని, ఫలానా వ్యక్తి చాలా బాగా చదువుతాడు అని మనం అనుకున్నాం అనుకోండి. ఉదాహరణకి స్టూడెంట్స్ కొంతమంది ఒక ఎక్స్ట్రార్డినరీ టాలెంట్‌ని చూపిస్తారు. ఒక్కసారి చెప్పగానే అర్థమైపోతుంది. ఒక్కసారి వినగానే వాళ్ళు ఎగ్జామ్‌లో కూడా బాగా రాస్తారు. 100కి 100 మార్కులు తెచ్చుకుంటారు. అలాంటి వ్యక్తులను చూస్తే మనందరికీ కూడా గర్వంగా అనిపిస్తుంది. అలాంటి వ్యక్తులను చూడగానే ఆహా! ఎంత బాగా చదువుతున్నాడు ఈ పిల్లాడు. ఎంత బాగున్నాడు ఈ పిల్లాడు. ఎంత క్రమశిక్షణగా ఉన్నాడు. ఎంత ఏకసంతాగ్రహి అని చెప్పేసి వాడిని మెచ్చుకొని వానికి ఆకర్షితులమైపోతాం. ఇలా మనల్ని ఆకర్షించేటువంటి చాలా విషయాలు ఈ భౌతిక విషయంలో ఉన్నాయి. 1 కాదు, 2 కాదు. అద్భుతమైనటువంటి ప్రతిదీ కూడా మనల్ని ఆకర్షించేస్తుంది. అద్భుతమైనటువంటి ప్రతిదీ కూడా మనల్ని ఆకర్షించేస్తుంది. ఒకవేళ గనక మనం ఈ అద్భుతాలన్నిటికి కూడా ఆకర్షితులమైపోతే, మనం అందరం కూడా కర్మబంధనాల్లోకి వెళ్ళిపోతాం. అది ఎవరైనా సరే. అది కుటుంబ సభ్యుడైనా సరే, కుటుంబ సభ్యురాలైనా సరే, లేదు అనంటే ప్రత్యేకమైనటువంటి ఒక సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులైనా సరే, కళను కలిగినటువంటి వ్యక్తులైనా సరే, అది సినిమా యాక్టర్ అయినా సరే, ఎవరైనా సరే. వాళ్ళ కళలని, వాళ్ళ టాలెంట్‌ని మనం ప్రశంసించడానికంటే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనంటే, శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ స్పష్టంగా తెలియచేస్తున్నారు. ఈ భౌతిక విశ్వంలో నువ్వు చూడగలిగినటువంటి ప్రతి అద్భుతము నా అద్భుతంలో ఒక అంశం మాత్రమే అని చెప్తున్నారు. అంటే మనం ఎలా చూడాలి ఇప్పుడు? ఈ సృష్టిలో ఉన్నటువంటి అద్భుతాలన్నిటిని మనం ఎలా చూడాలి? మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ సృష్టిలో ఉన్నటువంటి అద్భుతాలన్నిటిని కూడా కృష్ణుడి యొక్క అంశగా చూడగలగాలి. అరే కృష్ణుడు సృష్టించినటువంటి సృష్టిలో భాగమైనటువంటి ఈ వ్యక్తికే ఇంత టాలెంట్ ఉంటే, ఈ వ్యక్తి టాలెంట్ కృష్ణుడి యొక్క టాలెంట్‌లో ఒక అంశం మాత్రమే అయితే, మరి కృష్ణుడి టాలెంట్ ఎంత ఉండాలి? కృష్ణుడు ఎంత అద్భుతమై ఉండాలి అని కృష్ణుడికి ఆకర్షితులమవ్వాలి. ఇది ఎప్పుడైతే మనం ఇలా మారతామో, అప్పుడు నిజమైనటువంటి కృష్ణ చైతన్యంలోకి వచ్చినట్టు. మనం అందరం నిజంగా కృష్ణ చైతన్యంలో ఉండడం అంటే, చూసిన ప్రతి దాంట్లో కృష్ణుడి యొక్క సృష్టి అద్భుతము అని గనక గమనించగలిగితే, అప్పుడు మనం నిజమైనటువంటి కృష్ణ చైతన్యంలో ఉన్నట్టు. ఒకసారి ప్రభుపాదుల వారు అమెరికా వెళ్తున్నారు ప్లేన్‌లో. ప్లేన్‌లో వెళ్తున్నప్పుడు తను కూర్చున్నటువంటి సీట్ ముందు ఒక మానిటర్ పెట్టారు. మానిటర్‌లో చార్లీ చాప్లిన్ తెలుసు కదండీ మనందరికీ. ఒక హాస్య కథ. అంటే వాళ్ళు ఆ స్క్రిప్ట్‌ని ప్లే చేస్తున్నారు. ప్రభుపాదుల వారు చార్లీ చాప్లిన్ సీరియల్ చూస్తున్నారు వెళ్తూ. చూస్తున్నటువంటి భక్తులందరికీ ఆశ్చర్యం వేసింది.
ప్రభుపాదుల వారు చూస్తూ ఆనందిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, నవ్వుతున్నారు, బయటికి నవ్వుతున్నారు. సో తనతో పాటు ప్రయాణిస్తున్నటువంటి భక్తులు అందరూ కూడా ప్రభుపాదుల వారిని అడిగారు, ప్రభుపాదుల వారు మీరే కదా మాకు చెప్పారు సినిమాలు చూడకూడదు, సీరియల్స్ చూడకూడదు, ఇలాంటి భౌతికమైనటువంటి హాస్యాలను చూడకూడదు, ఈ హాస్యాలన్నిటిని చూసి మనం ఇంద్రియ భోగం చేయకూడదు అని చెప్పేసి మీరే కదా చెప్పారు, మరి మీరేంది ఇలా చూసి నవ్వుతున్నారు, ఇలా చూసి ఆనందిస్తున్నారు అని అంటే ప్రభుపాదుల వారు ఏమన్నారు, ఈ హాస్యము ఏదైతే పండిస్తున్నాడో ఈ చార్లీ చాప్లిన్ పండిస్తున్నటువంటి హాస్యము కృష్ణుడు పండించగలిగినటువంటి హాస్యంలో అంశం మాత్రమే. అంటే కృష్ణుడి సృష్టిలో ఉన్నటువంటి ఒక జీవే ఇంత గొప్పగా హాస్యాన్ని పండించగలిగితే ఇక కృష్ణుడు ఎంత గొప్పగా హాస్యాన్ని పండించగలరు. కృష్ణుడికి మించినటువంటి టాలెంట్ ఎవరి దగ్గర లేదు. నేను తనలో కృష్ణుని చూస్తున్నాను అని అన్నారు. ఇది కృష్ణ చైతన్యం అంటే. ఈ విధంగా మనం గనక కృష్ణ చైతన్యంలో ఉండగలిగితే మనం అందరం కూడా దేనికి ఆకర్షితులం కావు, కృష్ణుడికి మాత్రమే ఆకర్షితులవుతాం. మనందరినీ కూడా మనల్ని బాగా ప్రేమించేటువంటి వ్యక్తి, నన్ను ఈ వ్యక్తి చాలా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ వ్యక్తికి నేను కూడా లాయల్ గా ఉండాలి, ఈ వ్యక్తిని నేను కూడా ప్రేమించాలి అని అనుకుంటాం. తప్పులేదు, అలా అనుకోవటంలో తప్పులేదు. కానీ అది కర్మబంధనంలా మారేలా ఉండకూడదు. మనల్ని ప్రేమించేటువంటి తల్లి అయినా, మనల్ని ప్రేమించేటువంటి తండ్రి అయినా, భర్త అయినా, భార్య అయినా, ఎవరైనా సరే వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రేమించేటువంటి గుణం శ్రీకృష్ణ భగవానుడి యొక్క గుణంలో ఒక అంశం మాత్రమే. వాళ్ళు మనకి ఏది ఇచ్చినా గాని అది కృష్ణుడి నుంచి తీసుకుని మనకి ఇచ్చిందే. మనం ఏది పొందినా కానీ కృష్ణుడే వీళ్ళ మాధ్యమం ద్వారా మనకి ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనించగలిగితే అప్పుడు ఈ భౌతిక బంధనాలు అనేటువంటివి మనకి ఎప్పటికీ కూడా మన ముక్తి పదం నుంచి అడ్డం రాకుండా ఉంటాయి. అంతే. అంటే మనము ఏది చూసినా కానీ ఆ స్థానంలో భగవంతుడిని చూసి భగవంతుడికి ఆకర్షితులం అవ్వాలి. ఇలాంటి విశేషమైనటువంటి విభూతులన్నిటినీ కూడా శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ కూడా తెలియచేశారు. అయితే మనం అందరం కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మరి తెలియనటువంటి మనలాంటి వాళ్ళకి శ్రీకృష్ణ భగవానుడు తెలియచేస్తున్నారు. కొన్ని ఉదాహరణలతో సహా తెలియచేశారు. దేవతలలో ఇంద్రుడిని నేను, పక్షులలో గరుత్మంతుణ్ణి నేను, రాక్షసులలో ప్రహ్లాదుణ్ణి నేను, పర్వతాలలో మేరు పర్వతాన్ని నేను. ఈ విధంగా ఎందుకు ఇలాంటి ఉదాహరణలతోటి తెలియచేశారు తన విభూతులని? ఒక తెలియనటువంటి విషయాన్ని తెలిసినటువంటి ఉదాహరణతోటి కనుక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగితే అప్పుడు మనం ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతాం. అందుకనే ప్రభుపాద కూడా మనకి అనేక సందర్భాలలో అనేక విషయాలని మనకి తెలియచేయడానికి ప్రయత్నం చేసినప్పుడు కొన్ని ఉదాహరణలు తీసుకొని కొన్ని సారూప్యాలను తీసుకొని మనందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశారు. ప్రభుపాద భాష్యం చదివేది అందుకే మనం ప్రభుపాదుల వారి భాష్యం చదివితే మనకు అర్థం కాని చాలా విషయాలు అర్థమవుతాయి. ఉదాహరణకి యజ్ఞం. ప్రభుపాదుల వారు అమెరికాలో ఉన్నప్పుడు యజ్ఞం 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 అని మాట్లాడితే అమెరికాలో ఉన్నటువంటి హిప్పీలకి యజ్ఞం గురించి ఏం అర్థమవుతుంది? మనకంటే ఎంతో కొంత ఆధ్యాత్మికంగా కొంతైనా కానీ ఒక అడుగు ముందుకేసి ఉన్నాం కాబట్టి భారతదేశంలో పుట్టినటువంటి మనకి యజ్ఞం అనగానే ఎంతో కొంత అర్థమైంది. పూర్తిగా అర్థం కాకపోయినా యజ్ఞం అంటే మనకి ఎంతో కొంత అర్థమైంది. ఇప్పటికీ కూడా యజ్ఞం అంటే ఏంటో మనందరికీ తెలుసు అని ఎంతమంది అనుకుంటున్నారు? యజ్ఞం అంటే ఒక హోమగుండాన్ని ఏర్పాటు చేసి హోమగుండంలో అగ్నిని రగిల్చి ఆ అగ్నిలో ఆహుతుల్ని అర్పించి వేద మంత్రాలు చదివితేనే యజ్ఞం అయింది అని మనం అందరం కృష్ణ చైతన్యంలో రాకముందు అనుకున్నాం మనం. కానీ శ్రీల ప్రభుపాదుల వారు చిన్న ఉదాహరణలతో మనకు అర్థమయ్యేటువంటి ఉదాహరణలతోటి శ్రీల ప్రభుపాదుల వారు వాటన్నిటిని కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఏమని చెప్పారు? యజ్ఞం అంటే ఏమీ లేదు, భగవంతుడి నుంచి మనం పొందినటువంటి దాన్ని తిరిగి మళ్ళీ మనం భగవంతుడికి అర్పించడమే యజ్ఞం అని చెప్పారు. ఉదాహరణకి ఏ విధంగా అయితే మనము జీతాలు తీసుకొని ట్యాక్స్ రూపంలో తిరిగి గవర్నమెంట్కి చెల్లిస్తున్నాము, గవర్నమెంట్కి చెల్లించినటువంటి ట్యాక్స్ తిరిగి సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఏ విధంగా తిరిగి మన దగ్గరకు వస్తుంది అనేటువంటి దాన్ని ఉదాహరణగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనందరికీ యజ్ఞం అంటే ఏంటో అర్థమైంది. యజ్ఞము అంటే మనము మన యొక్క విహిత కర్మలతోటి యజ్ఞాన్ని సృష్టించాలి. విహిత కర్మలు ఎక్కడి నుంచి వచ్చాయి మనకి? వేదాల నుంచి వచ్చాయి. వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి మనకి? భగవంతుడు ఇచ్చారు. ఈ విధంగా భగవంతుడు ఇచ్చినటువంటి వేదాలలో చెప్పబడినటువంటి మంత్రాల ద్వారా విహిత కర్మలని మనం తెలుసుకోగలిగి ఆ విహిత కర్మలని భగవంతుడికి అర్పణగా గనక మనం చేసినట్లయితే యజ్ఞం అవుతుంది. అలా యజ్ఞం చేసినప్పుడు
దేవతలు, భగవంతుడు సంతృప్తి చెందుతారు. సంతృప్తి చెందినప్పుడు తిరిగి మనకి ఫలాల రూపంలో తిరిగి వాటిని మనకి అందిస్తారు. ఇది యజ్ఞ చక్రం అంటే. అలా కాకుండా భగవంతుడి నుంచి పొందినటువంటి ప్రతిదీ కూడా నా ఆనందం కోసం, నా సుఖం కోసం, నా ఇంద్రియ భోగం కోసం అనేటువంటి భావనలో కనుక అన్నిటినీ కూడా మనం ఎంజాయ్ చేసినట్లయితే మనము తిరిగి భగవంతుడికి ఏది ఇవ్వకుండా యజ్ఞ చక్రాన్ని పూర్తి చేయనట్లు అవుతుంది. ఎప్పుడైనా సరే యజ్ఞ చక్రాన్ని పూర్తి చేయకపోతే పాపాత్ములుగా మిగిలిపోతాం ఈ సృష్టిలో. యజ్ఞ చక్రాన్ని పూర్తి చేసినప్పుడు మాత్రమే మనము భగవంతుడికి భక్తులుగా అవుతాము, కర్మ విముక్తులం అవుతాం. లేదు అంటే గనక కర్మబంధనంలోనే ఉండిపోతాం. ఈ విధంగా అనేక ఉదాహరణలతోటి అంటే యజ్ఞము అనేటువంటి విషయానికి ఇంత ఎక్స్‌ప్లనేషన్ చేసేసారు శ్రీకృష్ణ భగవానుడు. మరి ప్రభుపాదుల వారు కూడా ఇంతమందిని భక్తులుగా మార్చాలి అనంటే కేవలం శాస్త్రాల్లో చెప్పబడింది చదివి వినిపించినంత మాత్రాన భక్తులైపోయారా ఇంతమంది? అవ్వలేరు. ఎందుకు ఒక హిప్పీగా నిరంతరం డ్రగ్స్‌లో ఉండి, రోడ్ల మీద పడి, ఒక జంతువులాగా జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళ యొక్క జీవిత విధానాలనే మార్చుకొని ఒక శుద్ధ బ్రాహ్మణుడిలాగా జపం చేస్తూ మనకెందుకు కనిపిస్తున్నారు వాళ్ళందరూ? ఎలా కనిపిస్తున్నారు వాళ్ళందరూ? మత్తులో మునిగి తేలేటువంటి వ్యక్తులు మనకెలా కనిపిస్తున్నారు? ఒకసారి వాళ్ళందరూ అడిగారు. మీరేదో తన్మయత్వం, తన్మయత్వం, తన్మయత్వం అని అంటున్నారు. ఆ వైకుంఠానికి వెళ్తే వైకుంఠంలో ఉండేటువంటి తన్మయత్వానికి, ఆనందానికి మించినటువంటి ఆనందం ఇంకొకటి ఉండదు అని అంటున్నారు. అసలు మేమెలా అర్థం చేసుకోవాలి? అని అన్నప్పుడు యాక్చువల్‌గా మనకి శాస్త్రంలో ఉన్నటువంటి మాట. వైకుంఠ ఆనందము అనంటే బ్రహ్మానందము అని చెప్పేసారనుకోండి. అర్థమైందా ఆ హిప్పీలకి? శాస్త్రంలో అదే చెప్పబడింది. వైకుంఠంలో ఉండేటువంటి ఆనందం బ్రహ్మానందము అని చెప్పబడి ఉంది. మరి మనం వైకుంఠంలో ఉండేటువంటి ఆనందం బ్రహ్మానందము అని చెప్పేసి ఊరుకున్నాం అనుకోండి. ఒక్క హిప్పీ కూడా భక్తుడిగా మారడు. ఒక్క హిప్పీ కూడా హ్యాపీగా భగవంతునికి భక్తి చేసుకోడు ఇప్పటివరకు. ఇంతమంది పాశ్చాత్య దేశస్తులు కూడా భక్తులుగా మారి వాళ్ళ జీవితాన్నే మార్చుకొని వచ్చి మాయాపూర్‌లో సెటిల్ అయిపోయి మాయాపూర్‌లోనే మనందరికీ ఎంతో వందల మంది, వేల మంది కనిపిస్తూ మనల్ని ఏ విధంగా ఒక బ్రాహ్మణ స్థాయిలో ఎలా ఉండగలిగారు వాళ్ళందరూ అనంటే వాళ్ళకి వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థమైనటువంటి విధంగా అర్థం చేసేలా చేశారు. అందుకనే ఈ తన్మయత్వం, ఈ ఆనందం, ఆధ్యాత్మిక ఆనందం ఏదైతే ఉందో, ఈ ఆధ్యాత్మిక ఆనందాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే, మీరు ఎప్పుడైతే మత్తు పదార్థాలను తీసుకొని, ఆ మత్తు పదార్థాల మత్తులో మీరు ఏ విధంగా అయితే గాలిలో తేలుతూ ఉంటారో, అంతకంటే మించినటువంటి ఆనందం ఉంటుంది. వైకుంఠంలో ఉన్నటువంటి ఆనందం అని చెప్పారు. అప్పుడు చెప్పినప్పుడు, నేను ఈ ఆనందం పొందడానికి ఇలాంటి మత్తు పదార్థాలను స్వీకరిస్తున్నాను. అయితే ఇంతకంటే గొప్ప ఆనందం పొందాలి అనంటే ఇంకేదో చేస్తే వస్తుంది. అది మీరు చెప్పినట్లు చేస్తే వస్తుంది అనేటువంటి విషయం వాళ్ళు అర్థం చేసుకొని ప్రభుపాదులు వారు చెప్పిన విధంగా చేశారు వాళ్ళు. అందుకని వాళ్ళందరూ కూడా భక్తులయ్యారు. అందుకనే వాళ్ళు పొందుతున్నటువంటి ఆనందం వాళ్ళు ఇంతకు ముందు మత్తులో ఉండి పొందినటువంటి ఆనందానికంటే 10 రెట్లు, 100 రెట్లు, 1000 రెట్లు ఎక్కువగా ఉంది. అందుకని అంతమంది భక్తులుగా మారగలిగారు. ఈ ఆనందాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే మనం అందరం కూడా ఒకటి ముందుగా గుర్తుంచుకోవాలి. ఆధ్యాత్మికమైనటువంటి విషయాల యొక్క అద్భుతమైనటువంటి సంఘటనల్ని లేకపోతే అద్భుతమైనటువంటి విషయాలని భౌతికమైనటువంటి వస్తువులతో పోల్చితే తప్ప మనకు అర్థం కావట్లేదు. నేను పక్షులలో గరుత్మంతుణ్ణి, రాక్షసుల్లో ప్రహ్లాదుణ్ణి, పర్వతాలలో మేరు పర్వతాన్ని, దేవతలలో ఇంద్రుణ్ణి ఈ విధంగా మనకి పోల్చితే తప్ప అర్థం కావట్లేదు. భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క సామర్థ్యం. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి. ఆధ్యాత్మికమైనటువంటి అద్భుతాన్ని, భగవంతుడి యొక్క అద్భుతాన్ని భౌతికమైనటువంటి వస్తువుతో పోల్చినప్పుడు, ఆ ఆధ్యాత్మికమైనటువంటి అద్భుతాన్ని మనం అర్థం చేసుకోవడానికి వీలుగానే పోల్చాలి తప్ప, దాన్ని భౌతిక స్థాయిలో తీసుకురావడం కోసం పోల్చకూడదు. భగవంతుడి యొక్క శక్తిని, భగవంతుడి యొక్క సామర్థ్యాన్ని మనము భౌతికమైనటువంటి వస్తువు స్థాయిలోకి తీసుకురావడం కోసం గనక పోల్చినట్లయితే అది పెద్ద అపరాధం అవుతుంది. అది పెద్ద అపరాధం అవుతుంది. కాబట్టి భౌతిక స్థాయిలోకి తీసుకురాకూడదు. కాబట్టి మనం అందరం కూడా ఈ విధంగా భగవంతుడి యొక్క అద్భుతాలని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే భగవంతుడు 10వ అధ్యాయంలో తన విభూతులన్నిటిని కూడా తెలియజేశారు. ఉదాహరణకి మనం భగవంతుడి యొక్క విగ్రహం అనుకోండి. భగవంతుడి యొక్క విగ్రహాన్ని మనం ఎలా చూస్తాం? స్వయంగా భగవంతుడిలానే చూస్తాం.
భగవంతుడికి భగవంతుడి యొక్క విగ్రహానికి ఏమీ తేడా లేదు. భగవంతుడిని ఏ విధంగా గౌరవించాలో అదే విధంగా మనం భగవంతుడి యొక్క విగ్రహాన్ని కూడా గౌరవిస్తాం. భగవంతుడిని చూడాలి అనుకున్నటువంటి వాళ్ళు శ్రీ విగ్రహాన్ని చూస్తే సరిపోతుంది. భగవంతుడిని చూడాలి అని అనుకున్న వాళ్ళు తన గురువుని చూస్తే సరిపోతుంది. అంటే మనము రెండిటితోటి పోలుస్తున్నాం భగవంతుడిని. ఒకటి శ్రీ విగ్రహంతోటి, రెండవది గురువుతోటి. అయితే మనము శ్రీ విగ్రహంతోటి, గురువుతోటి భగవంతుడిని పోల్చి భగవంతుడి యొక్క శక్తిని, భగవంతుడి యొక్క సామర్థ్యాన్ని, భగవంతుడి యొక్క అందాన్ని ఆస్వాదించాలి అని అనుకున్నప్పుడు మనము ఆ గురువు స్థాయిలోకి, అంటే భౌతికమైనటువంటి ఒక వ్యక్తిగా గురువును చూసినప్పుడు, ఇతను కూడా నాలాంటి వాడే, ఇతనికి తుమ్ములు వస్తాయి, ఇతనికి దగ్గులు వస్తాయి, ఇతనికి జ్వరం వస్తుంది, ఈయన కూడా హాస్పిటల్కి వెళ్తాడు, ఈయన కూడా మనలాగలే ట్రీట్మెంట్ చేసుకుంటాడు. కాబట్టి ఈయనకి నాకు ఏమీ తేడా లేదు అనేటువంటి భావనలో ఆయన చూస్తూ ఆయన గురువుగా కనుక మనం అంగీకరించినట్లయితే భగవంతుడి మనం అపరాధం. గురువు ఆధ్యాత్మికం. గురువుకి భగవంతుడికి ఎలాంటి తేడా లేదు. అలానే శ్రీ విగ్రహాన్ని చూసినప్పుడు కూడా భగవంతుడిని మనం అర్థం చేసుకోవడం కోసం ఒక రాయిని భగవంతుడి రూపంలో మార్చారు అని అనుకోవడం పెద్ద అపరాధం. భగవంతుడిని ఒక రాయి స్థాయికి తీసుకొచ్చినట్లవుతుంది. ఒక రోడ్డు మీద దొరికేటువంటి రాయికి, శ్రీ విగ్రహంలో ఉన్నటువంటి రాయికి తేడా చూడనటువంటి వ్యక్తులుగా మనం మిగిలిపోతే అప్పుడు మనం భగవంతుడి ఎడ అపరాధం చేసినట్లవుతుంది. అందుకని భగవంతుడు ఎన్ని పోల్చినా, ఏం చేసినా ఇవన్నీ కూడా మన స్థాయిలో మనం భగవంతుడిని అర్థం చేసుకోవడం కోసం మాత్రమే పోల్చారు. ఇది అర్థం చేసుకున్నటువంటి మనము పూర్తిగా కృష్ణ చైతన్యంలోకి రాగలగాలి. పూర్తిగా, ఇప్పుడు పాక్షికంగా ఉన్నాం, పూర్తిగా కృష్ణ చైతన్యంలోకి రాగలగాలి. మనలో ఉన్నటువంటి ప్రతి శక్తి, మనలో ఉన్నటువంటి ప్రతి సామర్థ్యము కూడా కృష్ణుడి యొక్క అంశ మాత్రమే అనేటువంటిది మనం తెలుసుకోవాలి. సో అందుకే శ్రీకృష్ణ భగవానుడు విభూతులన్నింటినీ కూడా మనకి తెలియచేశారు. అందుకని ఈ రోజు శ్లోకంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు నా యొక్క తేజోంశం మాత్రమే అనేటువంటి విషయాన్ని చెప్పారు. కేవలం ఒక అంశం. అంటే పూర్ణం ఎలా ఉంటుంది? అంశే ఇంత గొప్పగా ఉంటే, అంశే మనల్ని ఆకర్షించేస్తుంటే, అంశే మనల్ని కూడా మెస్మరైజ్ చేసేస్తుంటే, అంశ మాత్రమే మనల్ని అందరినీ కూడా మన 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 జీవితంలో మనం చేయాల్సిన పనుల నుంచి మనం డైవర్ట్ అయ్యేలాగా చేసేస్తుంటే మరి మరి పూర్ణం ఎలా ఉంటుంది? ఆ పూర్ణం శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క అద్భుతమైనటువంటి శక్తుల్ని అంచనా వేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ భౌతిక విషయంలో ఎవరికీ లేవు. కేవలం కొన్ని సూచనలు మాత్రమే శ్రీకృష్ణ భగవానుడు మనకి ఇవ్వగలిగారు. ఆ సూచనలను బట్టి మనము ఇంకా ఎన్నో అద్భుతాలను మనము శ్రీకృష్ణ భగవానుడి యొక్క అద్భుతాలను మనం అర్థం చేసుకుని కృష్ణ చైతన్యంలో 24/7 24 గంటలు మనం ఏది చూసినా, ఏది చేసినా కృష్ణుడు మనకి ఇచ్చినటువంటి శక్తి, మనకి కృష్ణుడి యొక్క అంశ అనేటువంటి రిలేషన్లో మనము చూడగలగాలి. అంటే ఒక భక్తుడి యొక్క దృష్టికోణము, ఒక జ్ఞాని కర్మి యొక్క దృష్టికోణము వేరువేరుగా ఉంటాయి. ఒక కర్మి ఏం చేస్తాడంటే తన బాధను పోగొట్టుకోవడం కోసం, తన ఏడుపుని పోగొట్టుకోవడం కోసం నవ్వుతాడు. అదే ఒక జ్ఞాని ఏం చేస్తారు? ఇదంతా మిథ్య, ఇదంతా మాయ అని చెప్పేసి ఈ మాయ నుంచి బయటపడాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాడు. అదే ఒక భక్తుడు ఏం చేస్తాడు? ఒక భక్తుడు ఇదంతా భగవంతుడు నాకు ఇచ్చింది, ఇది మాయే కావచ్చు, కానీ భగవంతుడు నాకు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వసతి, ఈ వసతిని వాడుకొని నేను భగవంతుడి యొక్క శక్తిని అర్థం చేసుకోవాలి, భగవంతుడి యొక్క దివ్యత్వాన్ని అర్థం చేసుకోవాలి, భగవంతుడి యొక్క దివ్య ధామానికి నేను వెళ్ళగలగాలి అని భగవంతుడి సంబంధంలో ప్రతిదాన్ని చూసి భగవంతుడి సేవకి ప్రతిదాన్ని ఉపయోగించేటువంటి వ్యక్తి భక్తుడు. అంతేకాని భౌతికమైనటువంటి ప్రతి విషయం మీద వైరాగ్యాన్ని ప్రదర్శించి భౌతికమైనటువంటి ప్రతిదీ కూడా మాయా అనేటువంటి భావనలో ఉండి దాన్ని త్యజించటము అనేటువంటిది భగవంతుడు కోరుకోలేదు. మనకున్నటువంటి ప్రతిదీ కూడా త్యజించడం కాదు భక్తి అంటే. మనకున్నటువంటి ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించడం అనేటువంటిది భక్తి. ఇందుకోసమే మనకి భగవంతుడి యొక్క విభూతులన్నీ తెలుసుకున్నాం మనం. సో ఈ అధ్యాయం రేపటి శ్లోకంతో ముగుస్తుంది. రేపటి శ్లోకంలో ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఆ తరువాత ఈ విషయాలన్నీ విన్నటువంటి అర్జునుడు ఎంతో ఆశ్చర్యం పోయాడు. ఇంత అద్భుతమా నువ్వు? అయితే నీ అద్భుతాలన్నిటినీ ఒకే చోట చూడాలనుకుంటున్నాను నేను. నీ శక్తి సామర్థ్యాలన్నీ ఒకే చోట చూడాలనుకుంటున్నాను. విశ్వంలో ఏ విధంగా నువ్వు వ్యాపించి ఉన్నావు అనేటువంటి విషయాన్ని నేను చూడాలనుకుంటున్నాను అన్నప్పుడు 11వ అధ్యాయం మొదలవుతుంది. ఆ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపాన్ని మనకి చూపించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విశ్వరూపాన్ని చూసినటువంటి మనము
శ్రీకృష్ణ భగవానుడి యొక్క అద్భుతానికి ఇక అంతు లేదు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈ రోజు చెప్పినటువంటి శ్లోకం యొక్క మీనింగ్ వచ్చే అధ్యాయంలో మనం శ్రీకృష్ణుడి యొక్క అద్భుతమైనటువంటి విశ్వరూపాన్ని చూసినప్పుడు మనము నిర్ధారణ చేసుకోగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు శ్లోకాన్ని ఇంతటితో ముగిద్దాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ఎంత అద్భుతంగా ఉంది ప్రభుజీ. కృష్ణ భగవానుడు మాలాంటి అలుపుల కోసం, మాకు అర్థం కావడం కోసం ఒక స్థాయి, ఒక మెట్టు దిగి ఈ భౌతికంగా ఉన్న ప్రతి దాంట్లో తను ఏ విధంగా ఉన్నానో పోల్చుకుంటూ చెప్పారు. మాకు తన ఆ విధంగా మన కోసం అలా ఒక స్థాయి దిగి మన కోసం చెప్పబట్టి మాకు అర్థమైందేమో, కానీ లేకపోతే ప్రభుజీ నిజంగా అర్థం కాదేమో. ఆయన యొక్క గుణాలు అతీతము, గుణాతీతుడు కాబట్టి అసలు మనం అర్థం చేసుకోవడం కూడా కష్టం అని అసలు ఎంత అద్భుతంగా ఉంది ప్రభుజీ. ప్రభుజీ మీరు ఇంకోటి కూడా చెప్పారు, మనకి ఇచ్చిన ప్రతి వసతి కూడా ఆయనకి మనము ఆయనకి సమర్పించే విధంగా వాటన్నిటిని ఉపయోగిస్తే అది నిజమైన భక్తి. కానీ ఉన్న వాటిని త్యజించి వాటిని సన్యసించి వాటిని వాడకూడదని పక్కన పెడితే అది నిజమైన భక్తి కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రభుపాద్ కూడా ఆ ఫ్లైట్ కానీ ప్రతిది కూడా, ప్రతి ఐటమ్ ని కూడా ఆధ్యాత్మికంగా ఉపయోగించారు. తన యొక్క భక్తిని మొత్తం కూడా ప్రచారం చేయగలిగారు. సో ఈ విధంగా యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శిస్తేనే మనము భక్తిని కంప్లీట్ గా చేయగలుగుతామని అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు మీరు ఇందాక ఒక విషయం చెప్పారు కదా ప్రభుజీ, ఇప్పుడు చార్లీ చాప్లిన్ లో హాస్యాన్ని గాని, లేదంటే మన ఎఫెక్షన్ తల్లిదండ్రుల మధ్య ఉన్న ప్రేమను గాని, అవన్నీ కూడా అత్యధికంగా ఉండేది అది భగవంతుడి ద్వారా మనకు వచ్చిందని. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అంటే బాధ, విచారం అవన్నీ కూడా వస్తుంటాయి కదా, అవన్నిటిని కూడా అలాగే తీసుకోవాలా ప్రభుజీ? లేకపోతే కర్మలకి అనుగుణంగా భగవంతుడు మనకి ఇచ్చారు అనుకోవాలి. ఏదైనా సరే భక్తుడు ఎలా అనుకుంటారంటే మాతాజీ, ఆ బాధ, విచారం ఇవి కూడా ఎందుకు వస్తున్నాయి అంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి. మనం జీవితంలో అనుభవిస్తున్నటువంటి సుఖమైన, సంతోషమైన మన పూర్వజన్మ లేకపోతే పూర్వ కర్మల కారణంగా మనకి వస్తున్నాయి ఇవన్నీ కూడా. ఎందుకు కొంతమంది రిచ్ గా ఉన్నారు, కొంతమంది పూర్గా ఉన్నారు, ఎందుకు కొంతమందికి సుఖంగా ఉన్నారు, ఎందుకు కొంతమంది కష్టాలు పడుతున్నారు, ఎందుకు కొంతమంది రోడ్డు మీద అడుక్కుంటున్నారు, ఎందుకు కొంతమంది కుక్కలాగా లేకపోతే పిల్లిలాగా జన్మించారు అంటే వాళ్ళ కర్మలు 100% కర్మ అనుగుణంగానే మనందరికీ పొందినటువంటి జీవితం. ఇది మన శక్తి, మన సామర్థ్యం, మన గొప్పతనం అని అనుకున్నాము అని అంటే మనం అందరం కూడా అహంకారంలో ఉన్నట్లు. కృష్ణుడి సామర్థ్యము, కృష్ణుడి శక్తిని తెలుసుకోలేనటువంటి మనము అహంకారంలో ఉన్నట్లు. మనం అందరం మనకున్నటువంటి బాధని, మనకున్నటువంటి సంతోషాన్ని మన వల్ల కలుగుతుంది, లేదా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ వల్ల కలుగుతుంది, కృష్ణుడి వల్ల కాదు అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనం అందరం కూడా పూర్తిగా అహంకారంలో ఉన్నట్లు. ఈ అహంకారాన్ని మనం త్యజించాలి. సో అందుకని భక్తుడు ఏమనుకుంటాడు అనంటే, జీవితంలో నాకు కలుగుతున్నటువంటి సుఖం ఏదైతే ఉందో ఆ సుఖానికి నేను అర్హుణ్ణి కాదు, కానీ భగవంతుడు నా మీద ప్రత్యేకమైనటువంటి కరుణ చూపించడం వల్ల నేను ఈ సుఖాన్ని పొందాను అని అనుకోవాలి. లేదు అంటే ఒకవేళ ఒక కష్టం వచ్చింది అనుకోండి, అసలు భగవంతుడు నాకు ఇచ్చినటువంటి కష్టం చాలా చిన్న కష్టం. నేను చేసినటువంటి పాపాలకి ఈ జన్మలో కాదు, పూర్వ జన్మలలో కూడా నేను చేసినటువంటి పాపాలకి ఇప్పుడు నాకు భగవంతుడు ఇచ్చినటువంటి కష్టం అనేటువంటిది చాలా చిన్న కష్టం. నేను ఎన్ని తప్పులు చేశాను, నాకు తెలిసే నేను ఎన్నో తప్పులు చేశాను. అన్ని తప్పులకి శిక్ష ఇంత కొంచెమేనా? భగవంతుడు నా మీద ఎంతో కరుణించాడు కాబట్టి నేను చేసినటువంటి పాపాలన్నిటికీ కూడా శిక్ష చిన్నగా తీసేశారు అని మనం భగవంతుడి యొక్క కరుణను మనం గుర్తు తెచ్చుకోవాలి అక్కడ కూడా. అప్పుడు మనం శుద్ధ భక్తులుగా మారగలం. ఓకే మాతాజీ, భక్తుడు ఇలానే భావిస్తాడు. కర్మలు ఎప్పటికైనా పోవాల్సిందే మాతాజీ. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే వచ్చే జన్మ. కర్మలు అయితే పోవాల్సిందే. కర్మలు పోతున్నాయి అని సంతోషపడాలి మనం అనుభవిస్తున్నటువంటి కష్టాలలో. ఓకే మాతాజీ. ఓకే ఓకే ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అది భగవంతుని విభూతుల్ని మనం ఇప్పుడు ఎవరినైనా చూసామనుకోండి, వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటే భగవంతుడి ఒక అంశ అనుకోవాలా? అంతే మాతాజీ. అయితే మీరు భౌతికంగా పోల్చకూడదు అన్నారు కదా. భౌతికంగా చూడకూడదు. భౌతికంగా చూస్తే మనం కర్మబంధనం అయిపోతుంది. ఓకే, సో మనము భౌతికంగా చూసాము అని అంటే ఇప్పుడు మీలో ఉన్నటువంటి తెలివితేటల్ని, మీలో ఉన్నటువంటి శక్తిని చూసి అబ్బా ఈమె ఎంత అందంగా ఉంది, ఈమె ఎంత తెలివిగా ఉంది, ఈమె ఎంత అద్భుతంగా ఉంది అనే స్థాయి వరకే ఆగిపోయింది అనుకోండి నా ఆలోచన. అప్పుడు ఏమవుతుంది అని అంటే మనం భౌతికంగానే ఉన్నట్లు. ఎప్పుడైతే ఈమెలో ఉన్న టాలెంట్, ఈమెలో ఉన్న అందము కృష్ణుడి యొక్క అందంలో అంశ, కృష్ణుడు ఇంకెంత అందంగా ఉంటారో అని కృష్ణుడికి ఆకర్షితులు అవ్వాలి. ఓకే,
అంశ ఆయన ఎంత అందంగా ఉంటే, అంశ ఎంత అందంగా ఉంటే పూర్ణం ఎంత అందంగా ఉంటుంది? ఆయన విభూతుల్ని భౌతికంగా చూడకూడదు. చూడకూడదు. ఆయన మనవి విభూతిగా చూస్తే అది అపరాధం. మనకున్నవి ఎలా చూడ మనకున్నవైనా సరే కృష్ణుడి కృప, కృష్ణుడి దయ, మనం కూడా కృష్ణుడి యొక్క అంశే. ఓకే మాతాజీ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. హనుమాన్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మనం గుణాల బంధంలో ఉన్నాం. భగవంతుడు గుణాతీతుడు. ఈ విభూతులన్నీ కూడాను గుణరాహిత్యమేనా, గుణాలకు అతీతంగానే చూడాలా? అవును ప్రభు. భగవంతుడిని భౌతిక స్థాయిలో చూడకూడదు. భగవంతుడు ఆధ్యాత్మికం, భగవంతుడి రూపము ఆధ్యాత్మికము, భగవంతుడి యొక్క శక్తి ఆధ్యాత్మికం. అలాంటి భగవంతుడి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని, భగవంతుడి యొక్క ఆధ్యాత్మికమైన రూపాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనం కూడా ఆధ్యాత్మికంగా మారాలి. అంటే మనం కూడా ఆధ్యాత్మికంగా మారడం కోసం మనకి భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఇవన్నీ, మనకి భగవద్గీత, భాగవతం, లేకపోతే ఈ భౌతిక విషయంలో మనకు చూపిస్తున్నటువంటి అద్భుతాలు, ఇవన్నీ కూడా మనం భగవంతుడి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకోవడం కోసం. ఓకే, ఎప్పుడు మనం అది అర్థం చేసుకుంటామో అప్పుడు మనం భగవంతుడి అందుకనే కృష్ణుడు అని చెప్పారు, నేను భౌతిక విషయంలోకి వచ్చినప్పుడు నన్ను భౌతికమైనటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తిగా భావించొద్దు అని చెప్పారు కదా. సో అలా భావించిన వాడు మూర్ఖుడు అని అన్నారు. అలా భావించిన వాడు మూర్ఖుడు. సో అందుకని కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యాలు తెలియని వాళ్ళే కృష్ణుడు సామాన్యమైన వాడు అని అంటారు. అందుకని కృష్ణుడు ద్వాపర యుగంలో అవతరించినప్పుడు కూడా అలానే అన్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. కృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తితే ఏదో ఎత్తాళ్లే అనుకున్నారు. భగవంతుడు ఆయన శక్తి అమితమైనది అని ఎవరు అనుకోలేదు. మళ్ళీ గోవర్ధన గిరి దించిన తర్వాత అందరూ ఫ్రెండ్స్ అందరూ ఆయనతో కలిసి ఆడుకున్నారు. తర్వాత ఆయన శక్తిని కీర్తిస్తూ అందరూ ఆయన పూజలు చేయడం మొదలుపెట్టలేదు. ఓకే, ఇదంతా పైగా మీరు చూస్తే కృష్ణుడిని భగవంతుడు అని పాండవులు తెలుసుకున్నారు, కుంతిదేవి తెలుసుకుంది, విదురుడు తెలుసుకుంది. ఓకే, తెలుసుకోలేదు. అదే ధృతరాష్ట్రుడు లేకపోతే కౌరవులు తెలుసుకోలేకపోయారు. సామాన్యమైన మానవుడుగానే చూశారు వాడు కృష్ణుడిని. అందుకనే వాళ్ళకి పాండవులకి మధ్య తేడా చూస్తే మనకు అర్థమైపోతుంది. కృష్ణుడు సామాన్యమైనటువంటి వ్యక్తి, భౌతికమైనటువంటి శక్తి, లేకపోతే ఒక కొన్ని శక్తులు లేకపోతే కొన్ని సిద్ధులు ఉన్నటువంటి ఒక వ్యక్తి అని అనుకున్నారనుకోండి, అది కేవలం కౌరవుల్లా మిగిలిపోతాం. అదే కృష్ణుడి భగవంతుడు అని అనుకున్నాం, పాండవుల్లా ఉంటాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్.